లోపల MySQL వర్క్ బెంచ్ లేని వాళ్ళు అందరూ ఒకసారి ల్యాప్టాప్ లో చెక్ చేయండి. MySQL వర్క్ బెంచ్, MySQL వర్క్ బెంచ్, వర్క్ బెంచ్. MySQL వర్క్ బెంచ్ ఉండాలి. లేకపోతే లాగిన్ సైన్ సైన్ అప్ అయి లాగిన్ అవ్వు. రెండు ల్యాప్టాప్ ఒకటి వాడు చేస్తాడు, వస్తుంది. ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళావు? ఎవరు రావట్లేదని నువ్వు రావడం మానేసావు అంతేనా? ఎవరి కోసం మనం బతుకుతామే. అమ్మా మీ ఓన్ ల్యాప్టాప్ ఉంటే కదా చేయండి ఫాస్ట్ గా. నాన్న నీకు లింక్ పెట్టాను కదా, లింక్ వచ్చిందా వాట్సాప్ లో? అది వద్దు, డైరెక్ట్ గా లింక్ వస్తుంది చూడు. నువ్వు కష్టపడకల్లా, వెళ్ళు పైకి వెళ్ళు. ఏడకొచ్చింది స్వామి. స్లోగా చెయ్యి. అమ్మా ఫాస్ట్ గా చెయ్యాలి, డౌన్లోడ్ చేయాలి. సరే ఈ లోపల క్లాస్ కూడా చెప్పుకున్నాం. సైలెంట్ అయ్యిందా? డౌన్లోడ్ పెట్టిన వాళ్ళు డౌన్లోడ్ అలా పెట్టి వదిలేయండి. ఒకసారి అందరు ఎదురు చూడండి, ఇటు స్క్రీన్ చూడక్కలా. ఒకసారి అందరూ ఏం చూడండి. నిన్న జస్ట్ పాస్ సెటప్ చేయించి ఒక ఫైల్ ఎలా రన్ అవుతుందో నేను చెప్పాను అంతే. అర్థమవుతుందా? ఈ రోజు త్రీ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం. 3 ఫాలోవర్స్. నెంబర్ 1 మోడల్ రాసుకోండి. నెంబర్ 1 మోడల్. అలా ఈ ఫైల్ క్రియేటింగ్ పార్ట్ ఇలాగే చేయాలి. నెంబర్ 1 మోడల్, MODL మోడల్. అమ్మా నోట్ ప్యాడ్ లో రాసుకోండి, ఎవరో కూడా దానిలో చేయకండి. నోట్ ప్యాడ్ లో రాసుకోండి, బుక్ లో రాసుకోండి. ఎవరో ఏది మార్చేస్తారు అన్ని అలాగే వచ్చండి, నేను చెప్తాను. నెంబర్ 1 మోడల్. నెంబర్ 2 రిపో, REPO రిపో ఆర్ రిపాజిటరీ. ఏది రాసినా కరెక్టే. REPO రిపో అని రాసినా కరెక్టే, రిపాజిటరీ అని రాసినా కరెక్టే. థర్డ్ వన్ కంట్రోలర్. CONTROLLER కంట్రోలర్. ఇప్పుడు మోడల్ ఏం చేయాలంటే అమ్మా మోడల్ లో కనెక్షన్ తీసుకురావాలి. వినాలి. హలో అందరికి వినపడుతుందా? నెంబర్ 1 మోడల్ ఏం చేయాలి? కనెక్షన్స్ ఆర్ ఇన్స్టెన్స్ అని ఇచ్చామా అంటే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఆల్రెడీ నువ్వు ఫామ్ రాస్తావు కదా, ఏమని ఈమెయిల్ అని ఇలా అన్ని రాస్తావా? అమ్మా నేను చెప్పే తెలుగు అర్థమవుతుందా? నేమ్ అని, ఈమెయిల్ అని, ఫోన్ నెంబర్ అని, అడ్రస్ అని ఇలా రాస్తావు కదా, అలాగే డేటాబేస్ లో కూడా రాస్తావా? ఇంటి ఏజ్, అమ్మా నేమ్ యాడ్ ఇలా రాస్తావా? ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ తీసుకురావాలి. ఏంటి రెండింటి మధ్యలో? ఫ్రంట్ ఎండ్ లో ఉన్న నేమ్ లో, డేటాబేస్ లో ఉన్న నేమ్ కి మధ్యలో వాడేదే మన మోడల్. ఏంటన్నా మధ్యలో వాడేదే మోడల్. గుర్తుపెట్టుకో, అటు ఫ్రంట్ ఎండ్ లో ఉన్న నేమ్, ఇటు డేటాబేస్ లో ఉన్న నేమ్, మధ్యలో తీసుకురావాల్సింది మోడల్. ఈ మోడల్ ఇక్కడ ఉన్న ఫ్రంట్ ఎండ్ లో ఇచ్చేది ఏదైతే ఉంటుందో ఆ డేటాని తీసుకెళ్లి డేటాబేస్ లో వేస్తుంది. ఈ మోడల్ సరిగా కనెక్ట్ చేయలేదనుకో వర్కౌట్ అవ్వదు. ఇన్స్టెన్స్ కరెక్ట్ గా ఉండాలి. అక్కడ నియమం రాసినప్పుడు ఇక్కడ నియమనే రాయాలి. ఇంగ్లీష్లో 2 ఫంక్షన్లు రాస్తాం, వెక్టర్ సెక్టర్. రాసుకో. ఈ మోడల్ విల్ క్రియేట్ ద వెక్టర్ అండ్ సెక్టర్. వెక్టర్ సెక్టర్ అని 2 వాడతాం.